ఈ వీడియో రికార్డ్ చేసి ఒక 6 నెలలు అవుతుందేమో. నా ఫోన్ మెమరీ నుంచి స్పేస్ తగ్గించేసి యూట్యూబ్‌లో పెట్టేద్దామని ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ దానికి నా వాయిస్ ఓవర్ ఇద్దామని చాలా రోజుల నుంచి ఏదైనా మీతో చెప్పాలి అని అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత నాకు ఇప్పుడు టైమ్ స్పేస్ దొరికింది. అది ఏమిటి? దేని గురించి అని నేను చెప్పే ఈ ఒక్క మాట వినండి. నా మనసులో నుండి మీకు చెప్పాలి అనుకుంటున్న ఆ ఒక్క మాట, నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అని అనుకుంటున్నావు? ఇదే క్వెషన్ నన్ను అడిగితే, ఇవాళ, రేపు ఒక 10 సంవత్సరాలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా అంటే చాలా పెద్ద విష్ అయిపోతుందేమో. కానీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్‌తో ఒక 10 సంవత్సరాలు పీస్‌ఫుల్‌గా బ్రతికితే సరిపోతుంది. అంతే కదా! బట్ పీస్‌ఫుల్ అంటే ఏంటి? డైలీ పొద్దున లేచినప్పటి నుంచి హస్బెండ్‌తో, పిల్లలతో, అత్తతో, ఆఫీస్‌లో ప్రతి దానిలో రిలేటివ్స్‌తో, నైబర్స్‌తో ఇలా చిరాకు పడుతూ ఉంటే మనకే కదా నెగెటివ్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యేవి. అలా అని వాళ్ళెవరూ లేకుండా మనం ఉండగలమా? ఉండలేము. అన్నీ ఉండాలి, కానీ బాధ్యతగా మాత్రమే ఉండాలి. వేటిని ఎక్కువగా మనసుకి తీసుకోకుండా నీ హ్యాపీనెస్‌కి ఏవి బెస్టో అలా ఉండాలి. అంతే కదా! అరే! వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు అని అంటే అక్కడే ఉండిపోతావా ఏంటి? ఒంటరి ప్రయాణం మనది. బంధాలు, బంధుత్వాలు వారి బంధనాలు వేయనంత వరకే. ఎప్పటికీ నీకు నువ్వే, నీదే ప్రయాణం, నీదే పోరాటం, నీ పీస్ కోసం. మీరంటారేమో బాధలన్నీ వాళ్ళతోటే కదా అని. నాకు తెలుసు. మన అనుకున్న వాళ్ళు చేసిన గాయం జీవితంలో ఒక పెద్ద పాఠమే నేర్పిస్తుంది. కానీ కింద పడకుండా నడక ఎలా అయితే నేర్చుకోలేమో, బాధలు లేకుండా ఈ జీవితం అనే సంద్రం కూడా దాటలేము కదా! సో, బంధాలు, బంధుత్వాలు పక్కన పెడితే, కలిసినప్పుడు ప్రేమగా పలకరించి, ఇంటికి వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎవరు నిన్ను ఎలా జడ్జ్ చేస్తున్నారో అని, ఏమనుకుంటున్నారు అని అనుకుంటూ ఉండకు. విమర్శకులు విమర్శిస్తున్నారని బాధపడకు. వాళ్ళు నడుము కట్టుకొని మరీ నీ కర్మని తగ్గిస్తున్నారు అనుకో. విమర్శకులు మనన్నే విమర్శిస్తే మన కర్మ ఎలా తగ్గుతుంది అని అనుకుంటున్నావా? నేను ఒక దగ్గర ఒక కథ విన్నాను. మనల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ కర్మ వాళ్ళ అకౌంట్లోకే వెళ్ళిపోతుంది అంట. ఈ కథ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. విమర్శకులు విమర్శిస్తే ఈ కర్మ నోట్ చేసుకొని పెట్టుకుంటాను. ఓకే. సో ఇప్పటి నుంచి ఎవరేమనుకుంటున్నారని పక్కన పెట్టేసి, నీ సంతోషం కోసం నువ్వేం చేస్తున్నావు, నీ గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావు, నీకు నువ్వు టైం ఇచ్చుకుంటున్నావా లేదా అన్నది చూసుకో. ఓకేనా? అసలే మనకి బోలెడన్ని సందేహాలు. అసలు ఏం మొదలు పెట్టము. బట్ మనకున్న డౌట్స్ చాలా చాలా. ఏం మొదలు పెట్టకముందే మనకు వచ్చే ఈ సందేహాల పుట్టలన్నిటినీ పక్కన పెట్టేసి మొదటి అడుగు వేసి చూద్దాం. వీటిని దాటి చేయగలమా? చేస్తే సక్సెస్ అవుతామా? మధ్యలో ఆపేస్తామా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుతుందా? ఒకవేళ జరగకపోతే రేను మొదటి అడుగు వేయకముందే ఇన్ని ఆలోచనలా? నువ్వు చిన్నప్పుడు ఈ మొదటి అడుగుకి కూడా ఇలా ఆలోచించావా? ఆలోచిస్తే అసలు ఇక్కడ నిలబడగలవా? ఇలా నడిచేవాడివా? పరిగెత్తేవాడివా? ముందు మొదటి అడుగేసి చూద్దాం. ప్రయాణం మొదలు పెడితేనే కదా గమ్యం చేరుకోగలము. మనము కాశీకో ఆర్ఎల్స్ గోవాకో ఏదో ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం కదా. టికెట్స్ బుక్ చేసేసాము, ట్రిప్ అంతా ప్లాన్ చేసాము, కానీ ఇంట్లోనే ఉండలేం కదా. ప్రయాణం మొదలవ్వాలి, మొదటి అడుగు వేయాలి, డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. అది కదా ప్లానింగ్ వల్ల యూజ్. సో ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో నువ్వు ఏమైనా ప్లాన్ చేయి, కానీ మొదటి అడుగు మాత్రం పక్కా వెయ్యి. ఆ అడుగు సక్సెస్ వైపు కావచ్చు, ఫెయిల్యూర్ వైపు కావచ్చు, కానీ ఏదో ఒక లెసన్తో మాత్రం డెస్టినేషన్ అయితే పక్కా రీచ్ అవుతాం. డెస్టినేషన్ చిన్నదా పెద్దదా అన్నది కాదు. చిన్నదైనా పెద్దదైనా ప్రయత్నం మెయిన్. ఆ ప్రయత్నించే క్రమంలో నువ్వు డెస్టినేషన్ రీచ్ అయ్యే మార్గం వరకు ఎదుర్కొంటావే, ఆ ఎక్స్పీరియన్సెసే నీ లైఫ్.
అక్కడి నుంచే నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. అందుకే ఈ మొదటి అడుగు మీకోసం ఒక్క మాటలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.